హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం డబుల్ టాప్ ఎలా ట్రేడ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ మనకి 3 గ్రీన్ క్యాండిల్స్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్, దాని తర్వాత ఒక చిన్న పాస్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్. సో కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ ఇది మనకి. సో ఈ రెడ్ క్యాండిల్ కింద నేనైతే షార్ట్ చేశాను. డే హై వచ్చేసి మనకి ఎస్ఎల్ లెవెల్ మార్క్ చేసుకున్నాను. మనం ఏదైనా ఒక ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత మినిమం రిస్క్ రివార్డ్ అనేది 1:2 మెయింటైన్ చేయాలి. సో 1:2 దగ్గర నేను ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయేలాగా ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను. ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం ఏదర్ ఎస్ఎల్ ఆర్ టార్గెట్ కోసం. ఎంట్రీ తీసుకున్న తర్వాత చాలాసేపు మనకి కన్సల్టేషన్ అయితే అయ్యింది. సో నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యాను. ఇక నుంచి మూమెంట్ అనేది మనం 15 మినిట్స్లోనే చూద్దాము. 5 మినిట్స్ క్యాండిల్లో చూడడం వల్ల మనకు కొంచెం నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ క్యాండిల్స్ అయ్యే కొద్దీ మనం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాము. సో అందుకే 15 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ చూసుకుంటే ఒక బ్రేక్ డౌన్ అయితే అయ్యింది. దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్, చిన్న పుల్ బ్యాక్, దాని తర్వాత ఒక పెద్ద మూవ్మెంట్ అయితే వచ్చింది మన టార్గెట్ సైడ్. నా 1:2 అయితే ఇంకా హిట్ అవ్వలేదు. టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ ట్రేడ్ నాకు టార్గెట్ ఇవ్వడానికి 2 అవర్స్ దాకా పట్టింది. చాలామంది ఏంటంటే మిడిల్లోనే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. టార్గెట్ దగ్గర నుంచి రివర్సల్ అయిపోతుందేమో, ఈ ప్రాఫిట్తో అడ్జస్ట్ అయిపోదామని. మనం స్ట్రిక్ట్ రిస్క్ టు రివార్డ్ మెయింటైన్ చేయకపోతే సర్వైవ్ అనేది చాలా కష్టం మనకి. సో ఇక్కడ మనకి పుల్ బ్యాక్ వస్తున్నా కానీ రివర్స్లో నేనైతే వెయిట్ చేస్తున్నాను రిస్క్ టు రివార్డ్ బేస్ చేసుకుని. ఎప్పుడు ట్రేడ్ మధ్యలో అనేది ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అయ్యామంటే మనం అక్కడ ఎగ్జిట్ అయిపోతాము. ఎమోషన్స్తో కాకుండా ఓన్లీ మన రిస్క్ టు రివార్డ్ మీదే ట్రేడ్ చేయాలి. అప్పుడే మనకి ప్రాఫిట్స్ అనేవి క్లియర్ కట్గా వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే 2 చిన్న క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు లో కనుక బ్రేక్ అయితే మనకి టార్గెట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ ట్రేడ్ అనేది నాకు 1:2 దగ్గర ఎగ్జిట్ అయ్యింది. సో ఇలా మీరు ఏదైతే రిస్క్ టు రివార్డ్ ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేస్తారో అప్పుడు ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడూ థింగ్స్ని సింపుల్గానే ఉంచండి, కాంప్లికేట్ అయితే చేయకండి. మీరు ఎంత కాంప్లికేట్ చేసుకున్నారో ట్రేడింగ్ అనేది అంత టఫ్గా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.